ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ ఇన్సూరెన్స్ శాఖలపై సమీక్ష చేయనున్నారు. అంతేకాకుండా సిఆర్డీఏ, ఆర్ఎండ్బి శాఖలపై సమీక్షించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో కార్మిక, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ ఇన్సూరెన్స్ శాఖలపై సమీక్ష చేయనున్నారు. అంతేకాకుండా సిఆర్డీఏ, ఆర్ఎండ్బి శాఖలపై సమీక్షించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సమీక్షలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో సచివాలయంలో పలు శాఖలపై సమీక్ష అయితే నిర్వహించున్నారు. ఏదైతే కార్మిక శాఖతో పాటు పరిశ్రమలు, దాంట్లో ఉన్న పరిశ్రమల్లో ఉన్నటువంటి బ్రాయిలర్లకు సంబంధించి, దీంతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించిన శాఖలపై ముందుగా అయితే సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. అనంతరం ఏదైతే సిఆర్డీఏతో పాటు ఆర్ఎండ్బి శాఖల పైన కూడా సమీక్షా సమావేశం అయితే నిర్వహించున్నారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే గత 100 రోజుల పాలనలో తెలుగుదేశం కూటమి ఏదైతే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకుందో, ఈ ప్రణాళికాబద్ధంగా మాత్రమే ఈ తెలుగుదేశం కూటమి అంటే ఆ 100 రోజుల్లో జరిగినటువంటి అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆ సంబంధిత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అంటే అభివృద్ధి, వాటన్నిటిని బేరీజ్ వేసుకుంటూ కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే కార్మిక శాఖకు సంబంధించి కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏదైతే కార్మికులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దాంతో పాటు పరిశ్రమలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పాటు కొన్ని అంటే ముఖ్యమైనవి అంటే తరచు పరిశ్రమలో జరుగుతున్న బ్రాయిలర్ లో జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో కూడా పరిశ్రమ శాఖలో ఇక రాబోయే రోజుల్లో ఆ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల పైన కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ బ్రాయిలర్లు పనితీరు వాటన్నిటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించినట్టు మాకు ప్రధానంగా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే ఆరోగ్యశ్రీలో కీలకమైన మార్పులు అంటే గతంలో ఆరోగ్యశ్రీ ఏదైతే వాటికి బిల్లులు కానీ అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగాయి. అలా కాకుండా దీని ఒక ట్రస్ట్ ద్వారా చెల్లింపులు చేయాలి. దీన్ని కూడా ఒక ఇన్సూరెన్స్ అంటే ఏదైతే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే టైఅప్ అయింది. ఆరోగ్యశ్రీలో ఇక నుంచి ఆ ప్రభుత్వం చెల్లించే విధంగా కాకుండా ఎవరైతే ఆ కాంట్రిబ్యూషన్ అంటే రోగి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అనే ఆలోచన విధానంతోనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతో టైప్ అయ్యడం చూస్తాను. ఈ నేపథ్యంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి అంటే ఆరోగ్య ఇన్సూరెన్స్ సంబంధించి దానిపైన విధి విధానాలు వాటన్నిటిని ఏ విధంగా ఖరారు చేయాలి అన్నట్టు కూడా అధికారులు, మంత్రులతో అయితే ఈరోజు సమీక్షా సమావేశంలో అయితే చంద్రబాబు నాయుడు పూర్తిగా వారికి సలహాలు ఇచ్చే కార్యక్రమం అయితే జరగబోతుంది. అదేవిధంగా సిఆర్డీఏ ఏదైతే ఇప్పటికే సిఆర్డీఏలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలు అంటే అమరావతిలో కీలకంగా ఉన్నటువంటి అమరావతి అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు దాని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి అమరావతిని త్వరగతిన పూర్తి చేయాలనే ప్రధాన ఎజెండాగా అయితే నడుస్తున్నారు. దాంతో పాటు ప్రపంచ బ్యాంక్ బృందం కూడా అమరావతిలో పర్యటిస్తున్న నేపథ్యంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రోడ్స్ కానీ ఈ రైల్వే నిర్మాణాలు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలి, సిఆర్డీఏలో తీసుకోవాల్సిన చర్యలు, వాటికి అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి ఏ విధంగా ఉండాలనే దానిపైన ముఖ్యమంత్రి అయితే ఈ రోజు సమీక్ష సమావేశంలో ప్రధానంగా అయితే వారితో పాటు చర్చించినట్లయితే మనకు తెలుస్తున్నట్లు అర్థమవుతుంది. శిరీష. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.